మార్కాపురం జిల్లా కొమరూలు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని ఎర్రగుంట్ల ఎస్సీ మాలపాలెం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు వేద మంత్రాల నడుమ కోదండ రామస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణంలో పాలెంకు చెందిన కొమ్మలపాటి ఏడుకొండలు తన ధర్మపత్ని అంజలితో కలిసి, ఎదురు గురుస్వామి తన ధర్మపత్ని వెంకటమ్మతో కలిసి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాలెం పెద్దలు మాట్లాడుతూ ఎర్రగుంట్ల ఎస్సీ మాలపాలెంలో గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2017 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందని, ఆలయ అభివృద్ధికి ప్రతి కుటుంబం ఐక్యతతో సహకరిస్తుందని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా గ్రామ ప్రజలు ఐక్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడంతో పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి మాలకొండయ్య, కొమ్మలపాటి పెద్ద వెంకటయ్య, దాసరి ఆది, దాసరి లక్ష్మీ నరసయ్య, పోల పెద్ద వెంకటయ్య, పోల సిద్ధయ్య, రేపల్లె రామకృష్ణతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఉదయ్ టీవీ వారికి నమస్కారం. మాది ప్రస్తుతం మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం పంచాయతీలో ఉన్నటువంటి కుగ్రామము ఎర్రగుంట్ల. ఈ ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవన కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ గ్రామంలో దాదాపు చెప్పాలంటే 1971కి ముందు ఇక్కడ చిన్న మా పూర్వీకులు అంటే మా ముత్తాతలందరూ కూడా ఈ గ్రామంలో ఒక చిన్న కొట్టం ఉండేది. ఆ కొట్టంలో శిలలు ఏర్పాటు చేసి 1971 వరకు కూడా ఈ దేవుని ఉత్సవం జరిగేది. అప్పుడు కళ్యాణం జరిగేది కాదు. తర్వాత వచ్చేసి 1971 తర్వాత 1974-75లో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు అప్పుడు మిథ్యగా ఏర్పాటు చేయడమైనది. మట్టి మిద్దెతో కట్టి ప్రతి కుటుంబంలో వారు 2 దంతెలు, అప్పుడు మనకు దంతెలు ఉండేటి, ఆ దంతెలతో మనకు దేవాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా 1995-96లో మనం మొదలు పెట్టడం ఏమైందంటే ఇక్కడ శ్రీ కాసిరెడ్డి నాయన ఆశీస్సులతో ఆయన అనుంగ శిష్యుల్లో అయినటువంటి బుగ్గయ్య నాయన ఆధ్వర్యంలో ఈ దేవస్థానం ఇక్కడ మొత్తం కూడా రాతితో చేయాలని తలంపుతో చేయడం జరిగింది. తర్వాత నాకు తెలిసినంత వరకు 1984లో ఈ దేవస్థానానికి సంబంధించి 250 రూపాయలతో కుల సంఘ సభ్యులందరూ కూడా మొదలు పెట్టడం జరిగింది. దాదాపు చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 35-40 లక్షల దేవస్థానం ఖర్చు పెట్టడం జరిగింది. రాతి విగ్రహమే కడితే మనకు తరతరాలుగా ఉంటుందని బుగ్గయ్య నాయన గారు చెప్పడంతో ఆయన ఆధ్వర్యంలో గర్భగుడిని 24 గంటల లోపల కూడా మేము గ్రామస్తులందరూ నిలబడి చేయడం జరిగింది. ఆ విధంగా అంచెలంచెలుగా ఈరోజు దాదాపు చెప్పాలంటే 2017 నుంచి ఉత్సవ విగ్రహాలు దాసరి పెద్దకొండయ్య కుమారుడు అంటే పెద్దకొండయ్య ఆయన దాతగా ఆ విగ్రహాలు తెచ్చినాల నుంచి కూడా కళ్యాణం ప్రతి సంవత్సరము చేయిస్తూ ఇక్కడ మేము ఒక నిబంధన పెట్టుకున్నది ఏంటంటే ఎవరైతే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి వారు ముందుగా రాపించుకోవాలి, మేము కళ్యాణం జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని. ఆ విధంగా ఇది చిన్న కుగ్రామము. రెండోది ఏంటంటే అతిపేద కుటుంబాలు ఉన్నాయి. కానీ మనము దేవుడి కళ్యాణం సక్రమంగా జరగాలంటే నాకు తెలిసినంత వరకు నాకు 65 సంవత్సరాలు
ఇప్పటికి కూడా ఈ గ్రామంలో నా జ్ఞాపకం ఊహ వచ్చిన నుంచి కూడా శ్రీరామనవమి అనే పండగను పండగ రోజు తప్ప ఎప్పుడు కూడా మార్చిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు ఈ చిన్న గ్రామానికి వచ్చి స్టేట్ లెవెల్లో మీరు తెలియజేయాలని మీ వచ్చిన ఉదయ న్యూస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుద్ది. అదేవిధంగా అన్నదాతలు కూడా ఇక్కడ భోజనాలు ఉదయం టిఫిన్ కా నుంచి మధ్యాహ్నం భోజనాల వరకు కూడా చేయడం జరుగుద్ది. రాత్రి దేవుని ఉత్సవం జరుగుతుంది.